హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే వేడుకుంటున్నాను. ఇక ఇదొచ్చేసి సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఎలాగో సాటర్డే కాబట్టి బయట నేను సెల్లార్లో ముగ్గైతే పెట్టేసుకుంటున్నాను. నేను లేచేసరికి నేను స్నానం చేసి వచ్చే వరకు ఇక్కడ సెల్లార్ అయితే క్లీన్ చేయలేదండి ఈరోజు. సో అందుకని చెప్పేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి బయట అయితే ముగ్గైతే పెట్టుకుంటున్నాను. ఇలా ఈరోజు శనివారం కాబట్టి 7 శనివారాల వ్రతం కాబట్టి నాకు ఎలాగో అని నేను అయితే ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచానండి. లేచిన తర్వాత ఇంకా నేను బయట ముగ్గు పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఫ్రెష్ అవుదాం తర్వాత అని చెప్పేసి అనుకున్నాను. నేను బయటకు వచ్చేసరికి ఇంకా సెల్లార్లు అయితే క్లీన్ చేయలేదు. సరే తను క్లీన్ చేసుకొస్తుంది కదా, ఈలోపు మనం ఫ్రెష్ అయ్యి వచ్చేద్దామని చెప్పేసి నేనైతే స్నానం చేసి అయితే వచ్చాను. ఇంక 7 శనివారాల వ్రతం కాబట్టి ఎలాగో 7 చుక్కల ముగ్గు పెడదామని చెప్పేసి ముగ్గు కూడా 7 చుక్కల ముగ్గు ఒకటి వచ్చే వరకు అయితే పెడుతున్నాను. ఈ ముగ్గు చాలా సింపుల్గా ఉంటుంది కదండి. మీలో ఎవరికైనా రాకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే అపార్ట్మెంట్స్ మనం ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే భలే అందంగా ఉంటాయి కదండి. దీనికి కలర్స్ వేసిన దీన్ని ముగ్గుతో వేసిన చాలా నిండుగా ఉంటుంది ఈ ముగ్గు. సో ఇప్పుడు ఇంక నేనైతే కలర్స్ అయితే ఏం వేసుకోవట్లేదు. ఇలా నిండుగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఓన్లీ చాక్ పీస్ తోటి. ఈ ముగ్గు మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే మన ఛానల్కి మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక నేనైతే బయట అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను కదా. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు అయితే వేద్దామని చెప్పేసి అనుకుంటాను. అదేంటో కానీ మనకి ఎక్కువ పని ఉన్నప్పుడే మనం టిఫిన్లు కూడా కొంచెం టైం ఎక్కువ పట్టే టిఫిన్లే వేసుకుంటాం కదా. ఇలా నేను అనుకున్నాను అసలు ఈరోజు ఇడ్లీ వేసేస్తే అయిపోయిద్దేమో అనుకున్నాను. కానీ మా పిల్లలైతే ఇడ్లీ అయితే వద్దని చెప్పేసి అన్నారు. ఇంకా తప్పక ఇంకా దోశలు అయితే వేసాను. ఇంక ఇడ్లీ ఎలాగో తిన్నన్నారు కదా అని చెప్పేసి ఇడ్లీ అయితే నాకు ఇంకా శనివారాల పూజ అంటే ఎలాగో ఎక్కువ టైం పట్టేస్తుంది కదండి. పూజ దగ్గరే మనకి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది. సో నేనైతే ఇడ్లీ వేసేస్తే నాకు కూడా ఈజీగా ఉంటుంది అనుకున్నాను. వాళ్ళైతే నాకైతే వద్దు అని చెప్పేసి పిల్లలిద్దరూ మా వారు కూడా అని చెప్పేసి అన్నారు. ఇంకేం చేస్తాం, ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు దోశలు వేస్తా బెస్ట్ అని చెప్పేసి నేనైతే ఇంకా దోశలు అయితే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా చట్నీ కూడా చేయాలండి. చట్నీ కూడా లేదు, అయిపోయింది. సో అందుకని చెప్పేసి పల్లీలు, పుట్నాల పప్పు, చిన్న కొబ్బరి చెక్క ఉంటే అవన్నీ వేసి చట్నీ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఒక పక్క చట్నీ చేస్తూ అలాగే బాబుకి లంచ్ కూడా చేసేయాలండి. వంట అయితే చేసేయాలి. అంటే రైస్ పెట్టను కానీ రైస్ అయితే పూజ అయిన తర్వాత పెడతాను. ఒక పక్క కూర కూడా వేసేస్తే ఉడుకుతూ ఉంటుంది. నాకు ఇక్కడ పూజ కూడా సర్దుకోవచ్చు అని చెప్పేసి కూర కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. మా చిన్నబాబు ఎలాగో 1:45 అయితే వెళ్తాడు. సో అందుకని చెప్పేసి కూర కూడా అయిపోతే నాకు ఎలాగో పూజ అయ్యేసరికి చాలా అంటే చాలా టైం పట్టేస్తుందండి. నేను ఎలాగో ఫాస్టింగే కాబట్టి ఇంకా వాళ్ళ ముగ్గురికే కాబట్టి ఇంకా నేను ఆ రోజు అయితే బీరకాయ కర్రీ చేసేసానండి. సాటర్డే రోజు బీరకాయ కర్రీ చేసి రసం అయితే చేశాను. ఇక పప్పు చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకంటే ఇంకెలాగో ఈవినింగ్ టిఫిన్ అయితే అడిగారు. సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ అన్నప్పుడు మళ్ళీ ఈవినింగ్ వేరే కూర చేయాలి కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఓన్లీ బీరకాయ కర్రీ చేసేసి ఫ్రై చేసేసి అలాగే రసం చేసేసానండి. ఇంకా పప్పు అయితే చేయలేదు. ఇంకా ఈవినింగ్ ఇంకా చూసారు కదా, దోశలకైతే పల్లీ చట్నీ అయితే చేశాను. మా ఇంట్లో అయితే చట్నీ చాలా తక్కువ తింటారండి. ఇది అయితే నాకు కరెక్ట్గా తింటే ఒక 2-3 డేస్ వరకు అయిపోవచ్చు. కానీ అస్సలు చట్నీ అయితే తినరండి. ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ చేస్తూ నేనైతే పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను. ఇక ఎలాగో నువ్వుల లడ్డూలు కూడా ప్రిపేర్ చేసేసాను. అలాగే బెల్లం పిండి దీపాలు కూడా సిద్ధం చేసేసుకున్నాను. సో ఫైనలీ నాకైతే పూజ గదిలోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి 6వ శనివారం. ఇంకా ఫైనల్ ఒక వారం అయితే ఉంది. 6వ శనివారం కాబట్టి చాలా బాగా అయితే జరిగింది. మా వారితో మల్లెపూల దండ కూడా తెప్పించి వేశానండి. పువ్వులు, నాటు గులాబీలు కూడా తెచ్చారు, సెంటు గులాబీలు. అవన్నీ వేసి స్వామివారిని ఈ విధంగా అలంకరించుకొని చక్కగా దీపాలు అయితే పెట్టుకొని సలివిడి, వడపప్పు, పానకం,
నువ్వులుండలు, 7 అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. 6వ వారం అయితే చాలా బాగా జరిగింది. నాకెందుకో మనసుకి కూడా చాలా హ్యాపీగా అనిపించేసిందండి. ఇంకా పూజ అయ్యేసరికి నాకు ఇక్కడ వచ్చేసి 11 అయిందండి. ఈరోజు నేను ఎర్లీగానే లేచాను కదా, సో కొంచెం పూజ కూడా తొందరగానే అయిపోయింది. ఇంకా వంట కూడా ఇంకా పూజ అయిన తర్వాత రైస్ కడిగైతే పెట్టేశాను. మా చిన్నబాబుకి మళ్ళీ లంచ్కి లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఎలాగో ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఏమీ అయితే తినలేదు. కొంచెం పాలు తాగుదామని పాలైతే తాగేసాను. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ మా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ప్రమిదలు ఇవన్నీ తీసేసి నీళ్ళల్లో కలిపేసి మొక్కగా మొదలైతే వేసేసుకుంటానండి. కుదిరితే ఆవుకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే ఆవులైతే రావు. ఇంకా ఈవినింగ్ ఏంటంటే మా పిల్లలు చపాతీ చేసి టమాటో కాజు కర్రీ చేయమని ఆర్డర్ అయితే వేసేసారు. ఇంకా టమాటో కాజు కర్రీ అయితే ఉడుకుతుంది. నాకైతే అసలు టిఫిన్ చేసే అంత ఓపిక అయితే అస్సలు లేదండి. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఎందుకో ఈ వారం అయితే చాలా అంటే చాలా నీరసంగా అనిపించేసింది. ఇంకా సండే కూడా చాలా నీరసం అనిపించిందండి. ఇంకా ఎందుకంటే ఇంక చేయలేక మానేద్దామని చెప్పేసి ఉప్మా చేసేస్తే నాకు కూడా పనికొస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. మా పిల్లలైతే ఉప్మా కూడా తినము, చపాతీయే కావాలని చెప్పేసి అన్నారు. ఇంకా తప్పదు కదండి, మనం ఇంకా ఒంట్లో ఓపుకున్నా లేకపోయినా తప్పదు కాబట్టి వాళ్ళ కోసం అయితే చేసేసాను. ఇలా టమాటా కాజు అయితే కర్రీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా మార్నింగ్ నేనైతే ఆఫ్టర్నూన్ 2:30కి అయితే ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంటే తినేసి స్వామివారి దగ్గరికి 7 అరటిపళ్ళు పెడతాం కదా, ఆ అరటిపళ్ళు 2 తిన్నానండి అంతే. ఇంకా తర్వాత అయితే ఏం తినలేదు, ఎందుకో చాలా నీరసం అనిపించేసింది. ఇంకా వాళ్ళకైతే టమాటా కర్రీ అయితే చేసేసాను కదా, నేను ఎలాగో ఆనియన్ కూడా తిన్నాను కాబట్టి కర్రీ అయితే నాకు అవసరం లేదు. నేనైతే పెరుగు అయితే వేసుకొని తినేసానండి. ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక ఎండలైతే బాగా ఉన్నాయి విజయవాడలో. ఇంకా చపాతీలు చేసినంతసేపు ఒకటే చెమటలు పట్టేసినాయి. చూసారు కదా, నా ఫేస్ కూడా చాలా డల్గా అయిపోయింది. ఇంకా టిఫిన్లో అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. మరుసటి రోజు సండే మళ్ళీ ఎట్లాగో లేట్గానే లేస్తాం కాబట్టి నేను ముందే ఇలా కిచెన్ అంతా మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. చపాతీలు చేస్తాం కదండి, అప్పుడు మనకి పొట్టుల మొత్తం గ్యాస్ స్టవ్ అంతా దుమ్ము కింద అయిపోతుంది, పిండంతా రాలిపోయి. నాకైతే అలానే అవుతుంది. మరి మీకు ఎలా ఉంటుంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకైతే నైట్ డిన్నర్ అన్నీ టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత నేను కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ గిన్నెలు అయితే ఉన్నాయి, అస్సలు ఉంచనండి నేను. గిన్నెలు కూడా తోమేసి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాతే పడుకోవచ్చులే అని చెప్పేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకొచ్చేస్తున్నాను. ఇక్కడైతే పెసరపప్పు అయితే నానబోస్తున్నానండి. పెసరట్లు వేద్దాం, రేపు సండే కదా. ఎగ్ పెసరట్ కావాలని మా పెద్దోడైతే అడుగుతున్నాడు. సో వాడికైతే ఎగ్ పెసరట్ అయితే చాలా ఇష్టం అండి. మా చిన్నోడికి కూడా ఇష్టమే. మా వారైతే ప్లెయిన్ పెసరట్లే తింటారు, అస్సలు ఇష్టం ఉండదండి మా వారికి ఎగ్ పెసరట్టు. నాకు మా పిల్లలకైతే ఎగ్ పెసరట్ అంటే చాలా ఇష్టము. ఇంకా మా వారికి అయితే ప్లెయిన్ పెసరట్లు వేసేస్తాం, టమాటా చట్నీ ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. మాకైతే చట్నీ కూడా అవసరం లేదు. ఇక గిన్నెలు కూడా క్లీన్ చేసేసానండి. సో ఇంకా సాటర్డే మళ్ళీ నేను నైట్ దీపం కూడా పెట్టుకుంటానండి. ఎలాగో 7 వారాల వ్రతం చేసుకుంటాం కదా, వెంకన్న బాబు మళ్ళీ అదేవిధంగా అష్టోత్తరాలు అవి చదువుకోవాలి. వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మీదేవి. సో అప్పుడు ఇంకా సాయంత్రం దీపం పెట్టుకుంటాం కదా, నేనైతే ఈవినింగ్ 6కి అయితే పెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. ఇదైతే నాకు తెలిసి మిడ్నైట్ గనం అవుతుంది దీపము. సో చూసారు కదా, నిండుగా అయితే దీపం మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఉంది కదా. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోకి లైక్ చేయండి. ఇంకా కిచెన్లో అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే మొత్తం ప్రశాంతంగా పని అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, కిచెన్ కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. అదేంటో నాకు సండేకి అసలు మార్నింగ్కి పని అనేది ఉంచుకోను.